హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు. నేను మా మమ్మీ ఉండాలి. ఈరోజు కూర సొరకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్, కరివేపాకు, టమాటా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పోపు గింజను, పల్లీల పొడి బాండీ పెట్టి ఆయన వేసుకున్నాము. ఆయన హీట్ ఎక్కాక పోపు గింజను వేస్తుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేస్తాము. ఆనియన్, కరివేపాకు వేసాను. టమాటా వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు పసుపు, ఇప్పుడు ధనియాల పొడి వేసాను. నెక్స్ట్ కారం, ఇవన్నీ కలపాలి. ఇప్పుడు సొరకాయ వేసాము. ఇది బాగా కలపాలి. ఇలా కలుపుకొని మంచిగా ఎంతో టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా వాటర్తో ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం పల్లీల పొడి వేయించి పొడి చేసుకున్నది. ఓకే, వేయించి పొడి చేసుకున్న పల్లీలు ఇలా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాకు మెసేజ్ పెట్టండి. కామెంట్ రూపంలో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లని టక్ మారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఎంతో టేస్టీ సొరకాయ పల్లీల పొడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం. సైనింగ్ ఆఫ్. బాయ్. కర్రీ అయితే అయిపోయింది. ఒక్క నిమిషంలో అయిపోతుంది. రెడీ కదా కర్రీ? ఓకే.